హలో హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు ఎండు నెత్తల కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా నెత్తల్ని వేడి నీళ్ళు వేసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి. టైం లేనప్పుడు చాలా ఈజీగా ఫాస్ట్గా అయిపోతుందండి ఈ కర్రీ. ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో మసాలాలు ఏమీ లేకపోయినా కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్స్ బాగా త్వరగా ఫ్రై అవ్వడం కోసం ఇందులో కొంచెం సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ మాకు సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఆనియన్స్ బాగా ఫ్రై అయ్యో లేదో చూసుకొని మళ్ళీ లిడ్ పెట్టుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై అయిపోయాయండి. ఒకసారి బాగా కలుపుకొని అందులో క్లీన్ చేసుకున్న నెత్తలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఆ నెత్తలు కూడా ఫ్రై అయిన తర్వాత అందులో కొన్ని టమాటోస్ వేసి బాగా ఫ్రై చేసుకొని అందులో కొంచెం ఉప్పు, కొంచెం కారం వేసుకొని బాగా మిక్స్ చేసి కొంచెం వాటర్ పోసి కోవాలి. తర్వాత వాటర్ అంతా ఇంకిపోయే వరకు ఉంచుకోవాలి. అంతేనండి, టేస్టీ నెత్తల కర్రీ రెడీ. చాలా సింపుల్గా, చాలా టైం తీసుకోకుండా సింపుల్గా అయిపోతుందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.